హాయ్ అండి అందరికీ. సో, ఫస్ట్ అయితే ఈరోజు కోర్స్ ఎలా లాగిన్ చేసుకోవాలో, యాక్సెస్ చేసుకోవాలో మీ అందరికీ నేను ఇప్పుడు చెప్తాను మెథడ్. ఫస్ట్ వచ్చేసి మీ అందరికీ మెయిల్ ఐడీ ఇచ్చాను కదా! సో, మీ అందరికీ జనరల్‌గా మీ అందరికి లింక్ షేర్ చేస్తాను కదా! సో, ఇక్కడ వచ్చేసి మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ లింక్ ఉంది కదా! వర్డ్‌ప్రెస్ మాస్టర్ అని ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీరు ఈ డేటాకి వెళ్ళిపోతారనమాట. క్రోమ్‌లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ మీకు కంప్లీట్ కోర్స్ అనేది యాక్సెస్ అవుతుంది. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఎలా ఉంటుంది వెబ్‌సైట్ డిజైనింగ్ మాస్టరీ. సైన్ ఇన్ చేసుకోవచ్చు కదా! సో, ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు. ఫస్ట్ ఈ వీడియో చూడండి. 10 మినిట్స్ వీడియో ఉంటుంది, ఎక్కువ ఉండదు. అండ్ ఈ వీడియో చూడండి. మీకు బెనిఫిట్ అయితేనే తీసుకోండి. ఫోర్స్ అయితే ఏం లేదు. అండ్ 20 క్లాసెస్ ఉన్నాయి. ఇంకెక్కువనే అప్లోడ్ చేసేటున్నాయి. చేస్తాం అది. అంటే కోర్స్ అయితే అయిపోయింది. బట్ యాడ్ అయినా ఇంకో 2 వీడియోస్ ఉన్నాయి. అప్లోడ్ చేస్తాం. బట్ అయితే ఇవన్నీ చూడండి. ఓకే. ఆ తర్వాత ఇక్కడ చూడండి. కోర్స్ డేటా ఏముంటది. ఓకే. 20 డేస్‌లో మీరేం నేర్చుకోవచ్చు. డిఫాల్ట్ ఉంది చూడు. ఓకే. ఏముంటది మీరేం నేర్చుకుంటారు. డే 1 నుంచి డే 20 వరకు ఏముంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి మేమేం అప్లోడ్ చేసినాం అన్నీ ఉంటాయి. తర్వాత ఇక్కడ చూడండి మీరు చాలా వరకు ఏందంటే చూడకుండా డైరెక్ట్‌గా వచ్చేస్తారు. ఓకే. మేమేం కోర్స్ కంటెంట్ ఈ కోర్స్ కంటెంట్ ఎవరు చెక్ చేయరు. మళ్ళొకసారి డిఫాల్ట్‌గా మళ్ళీ చెక్ చేసుకోండి. డే 1 ఏముంటది, డే 2 ఏముంటది ఇవన్నీ ఉంటాయి. సో, అక్కడనే ఇక్కడ ఉంటాయి. తర్వాత మా టెస్టిమోనియల్ కూడా చూసుకోవచ్చు. మాకు ఎవరెవరు ఎంత ఏం చేస్తారో. బెనిఫిట్ ఈ కోర్స్ తర్వాత మీకు బెనిఫిట్ ఉంటది. తర్వాత మీకు ఏమైనా క్వెషన్స్ ఉన్నాయనుకో, ఇక్కడ క్వెషన్ నుంచి చూసుకోవచ్చనమాట. ఇవన్నీ కనిపిస్తాయనమాట. ఓకే. మా డేటా కూడా ఉంటుంది చూడండి. మా కంపెనీ కూడా ఉంటుంది. మీరు కావాలంటే మా వాట్సాప్ కానీ, లింక్డ్ఇన్‌లో గానీ చూసుకోవచ్చు మీరు. ఓకే. మా ట్రాక్ డేటా ఉంటది. రీఫండ్ పాలిసీ అన్నీ ఉన్నాయి చూసుకోండి. ఇక్కడ చూసుకొని తీసుకోండి. మేము ఫోర్స్ అయితే ఏం లేదు. ఓకే. తర్వాత ఎన్రోల్ నౌ క్లిక్ చేయండి. ఇక్కడ ఎన్రోల్ నౌ వచ్చేసి మీరు మీ డీటెయిల్ వచ్చేది. మీ డేటా ఇవ్వండి. సో, ఇక్కడ వచ్చేసి నా నేమ్ ఇచ్చేస్తున్నా. అనిల్ కుమార్ ఎన్ఐటీ ETH1@gmail.com. పేరు వచ్చేసి అనిల్ కుమార్ అని ఇచ్చేస్తున్నా. అండ్ ఫోన్ నెంబర్ వచ్చేసి 6309319484 ఈ నెంబర్ ఇచ్చేస్తున్నా. ఓకే. అండ్ ఇది ఇచ్చేసినాక ఏం చేయాలంటే మనం ఇంకో 900 రూపీస్ ఉంది కదా! చాలా మందికి అర్థం కాదు. ఇక్కడ కింద చూడండి 900 రూపీస్ కట్ అవుతున్నాయి అని అడుగుతుంది. అర్థమైంది కదా! సో, పేమెంట్ చేయండి. ఇక్కడ మీరు ఎన్ని పేమెంట్ మెథడ్ చేయొచ్చు. క్రెడిట్ కార్డ్‌తోని పేమెంట్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్‌తోని చేయొచ్చు. యూపీఐ ఐడీతోని చేసుకోవచ్చు. నెట్ బ్యాంక్‌తోని చేయొచ్చు. ఈ వాలెట్ అవసరం లేదు. వాలెట్ కొంతమందికి వర్క్ అయితది. కొంతమందికి వర్క్ అవ్వట్లేదు. వాలెట్ తప్ప మిగతాయి చూడండి. యూపీఐ కూడా ఉంది కదా! డెబిట్ కార్డ్ ఉంది కదా! క్రెడిట్ కార్డ్ ఉంది కదా! నెట్ బ్యాంక్ కూడా ఉంది కావాలంటే. అది కూడా ట్రై చేసుకోండి. సో, జనరల్‌గా అయితే మనందరం యూపీఐ వాడతాం కాబట్టి యూపీఐతోని చెప్తాను. ఇక్కడ యూపీఐతోని మీ ఫోన్ నెంబర్ డైరెక్ట్ ఏం క్లిక్ చేయకుండా డైరెక్ట్ ఎళ్ళిర్రనుకో ఫోన్‌పే, గూగుల్ పే ఇట్లా అన్నీ ఉన్నాయి చూడు. ఇన్ని యానంలో మీరు ఎక్కడి నుంచి ఎళ్ళినా పేమెంట్ చేయొచ్చు. లేదంటే పే విత్ యూపీఐ ఐడీ ఉంది. ఇలా మీకు ఇది పే విత్ యూపీఐ ఉంది. అంటే వీపీఐ అంటే ఫోన్ నంబర్ @YBL ఇట్లాంటివి ఉంటాయి కదా! YBL, ఏఎక్స్ఎల్ ఇట్లాంటివి ఉంటాయి కదా! ఓకే ఎస్‌బీఐ ఇట్లాంటివి ఉంటాయి కదా! అవి మీరు సెర్చ్ అంటే ఆ నంబర్‌తోని మీరు పెట్టిర్రనుకో ఎంటర్ చేసిర్రనుకో మీరు డైరెక్ట్ దానికి పైన నోటిఫికేషన్ వస్తదన్నమాట. ఈ పేమెంట్ చేయొచ్చు 900 రూపీస్ మీకు అడుగుతుందని వస్తది. లైక్ కాస్మో ఫీడ్ నుంచి. మీరు పేమెంట్ చేస్తే కోర్స్ యాక్సెస్ ఉంటది. లేకపోతే క్యూఆర్ కోడ్ ఉంది కదా! ఇది క్లిక్ చేసిర్రనుకో మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తది. దానికి మీరు పేమెంట్ చేసినా పర్లేదు. పేమెంట్ అయిపోతది. ఓకే. ఆ తర్వాత పే బై ఎనీ యూపీఐ ఐడీ ఉంది. సో, ఇక్కడ వచ్చేసి మీరు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ఎన్నిటితోని చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను ఫోన్‌పేతోని వెళ్ళిపోతున్నా. పే విత్ ఫోన్‌పే. ఇక్కడ వచ్చేసి నాకు ఫోన్‌పే నుంచి నేను పేమెంట్ చేస్తున్నా. చూడండి మీకు ఎలా కనిపిస్తది, ఏంటి, ఎలా చేసుకోవచ్చు అన్నీ కనిపిస్తాయి. నేను ఒకసారి మీకు ఎక్సెస్ చేసి చూపిస్తున్నా. డైరెక్ట్ ఫోన్‌పే యాప్‌లోకి వెళ్ళిద్ది. ఇక్కడ మీరు చూసుకోవచ్చనమాట. సో, ఫోన్‌పే కదా! ఇక్కడ నేను పేమెంట్ చేస్తున్నా. ఓకే. యెస్. పేమెంట్ అయిపోయింది చూడండి. ఆ పేమెంట్ అయిపోయింది కదా! సో, డైరెక్ట్ పేమెంట్ అయిపోతే అక్కడికే వస్తది. ఆ తర్వాత ఇక్కడ చూడు ప్లీజ్ వెయిట్ వాలిడేషన్ అయిపోతుంది. 1 మినిట్ ఆగితే మనకు పేమెంట్ కన్ఫర్మేషన్ వచ్చేస్తది. కోర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది తెలియక చాలామంది డౌట్ పడతారు. ఒకసారి చూడండి క్లీన్‌గా ఉంటది. ఇక్కడ చూడండి. పేమెంట్ కన్ఫర్మ్ ఎంత క్లీన్‌గా వచ్చిందో చూడు. అన్నీ అయిపోయినాయన్నమాట. కోర్స్ అన్లాక్ ఇక్కడ చూడు. లాగిన్ విత్ డిఎంఎట్ ఆఫీషియల్ ఉంది. సో, ఇక్కడ చూడండి. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడే ఉంది. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి. యాక్సెస్ యువర్ పర్చేజ్డ్ కోర్సెస్. సో, ఇక్కడ యాక్సెస్ చేసుకోమంటుంది కదా! సో, ఇక్కడ వచ్చేసి యాక్సెస్ చేయడమే అన్నమాట. సో, మీకు చాలామందికి ఎలా చేయాలో కూడా తెలీదు. సో, చాలామంది ఏందంటే కంటిన్యూ విత్ జీమెయిల్ ఐడీ, కంటిన్యూ విత్ ఫోన్ నెంబర్ ఉంది. మీరు ఎట్లా చేస్తారనేది మీ ఇష్టం. ఇక్కడ చూడు వెల్కమ్ టు ఉంది. పర్చేజ్ కంటెంట్ ఉంది కదా! సో, ఇక్కడ మీ జీమెయిల్ ఐడీ ఇవ్వండి ఇక్కడ. ఓకే. మీ జీమెయిల్ ఐడీ ఇచ్చినా పర్లేదు. ఫోన్ నెంబర్ ఇచ్చినా పర్లేదు. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ చూడండి వెబ్‌సైట్ డిజైనింగ్ గ్రూప్ లింక్ కూడా వచ్చింది చూడండి. ఇది జాయిన్ కావాలి మీరు. జాయిన్ కాకపోతే కష్టమైతది. సో, మీరు నార్మల్‌గా వచ్చేసి మీరు వెబ్‌సైట్ డిజైనింగ్ ఉంది కదా! సో, ఇక్కడ మీ పర్సనల్ వాట్సాప్ తోటి మీరు జాయిన్ కావాలి. ఇక్కడ గ్రూప్ ఉంటది. కాస్మోఫీడ్ అనే యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. మనకు ఇది యాప్ వర్క్ అవ్వట్లేదు అనుకుంటా. కాస్మోఫీడ్ యాప్ నేమ్ వచ్చేసి కాస్మోఫీడ్. కాస్మోఫీడ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీ ఫోన్ నంబర్‌తోని ఎంటర్ చేయండి. సో, ఫోన్ నంబర్ ఏది మనము 630 9319484 ఇదే కదా 630 మీరు ఫోన్ నంబర్‌తోని కావచ్చు లేకపోతే జీమెయిల్‌తోనైనా కావచ్చు. ఎందుకంటే మీరు 2 ఇచ్చారు కదా! మీరు దేనితోనైనా కావచ్చు. 317680 కదా! ప్లీజ్ వెయిట్ ఇక్కడ చూడు. మనకు అడుగుతుందన్నమాట. మనం అకౌంట్ సెటప్ చేసుకోవాలి కదా! ఫస్ట్ అడుగుతుంది. సో, అది
డైరెక్ట్ యాక్సెస్ చేస్తే వర్క్ అవ్వట్లేదు, మీరు ఇట్లా చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇగో సెలెక్ట్ అట్లీస్ట్ 3 సెలెక్ట్ చేసుకోవాలంటే ఏదో ఫైనాన్షియల్, ఎడ్యుకేషన్, ఫుడ్ ఏదో ఒకటి తీసుకోండి. మీకు ఏదో ఒక 3 తీసుకోండి. కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసినాక మనకి ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మోర్ అని క్లిక్ చేయండి. మోర్ క్లిక్ చేసి మనకి నా పేరు అడిగింది కదా, సో ఇక్కడ వచ్చేసి పర్చేస్ కోర్స్ ఉంది, అది క్లిక్ చేయండి. మనకి 21 డేస్ వెబ్సైట్ డిజైనింగ్ మాస్టరీ కోర్స్ కనిపిస్తుంది కదా, ఇది మనకు కనిపిస్తుంది. ఇది క్లిక్ చేయండి. మనకు డైలీ వీడియోస్ కనిపిస్తాయి అనమాట, కనిపిస్తుంది కదా. సో ఇట్లా క్లీన్గా ఉన్నాయన్నమాట. సో మీకు తెలియాలన్నమాట, అంతేగాని మీరు ఏది అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. క్లీన్గా పెట్టినాము. సో మీకు ప్రాసెస్ తెలియకపోవచ్చు, బట్ మొబైల్ అవుతుంది. అండ్ తర్వాత నేను ల్యాప్టాప్లో చూపిస్తాను, ఎందుకంటే మొబైల్ వర్షన్లో డెస్క్టాప్ వర్షన్ వర్క్ అవ్వట్లేదు. మీరు మొబైల్లోకి వచ్చేసి ఇది చేయండి, ల్యాప్టాప్లోకి వచ్చి సెకండ్ ఉంటుంది, నేను అది చెప్తాను. ఓకే, హాయ్ అండి. సో పేమెంట్ చేసిన తర్వాత నాకు నా డిఎంఏటీ లాగిన్ చేసేటప్పుడు పేమెంట్ చేసిన తర్వాత నాకు సపరేట్ అకౌంట్ అడిగింది. అంటే నా వెబ్సైట్లో, అంటే నా మొబైల్లో ఉన్న అకౌంట్లో అడుగుతుంది అది. సో ఇక్కడ వచ్చేసి చూసుకోండి. ఇక్కడ నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే, ఇక్కడ వేరే జీమెయిల్లోకి పోయింది, వేరే జీమెయిల్లో లాగిన్ అయ్యింది. ఎందుకంటే ఇక్కడ డిమేట్ అఫీషియల్ ఉంది కదా, సో ఈ అకౌంట్ నుంచి లాగిన్ అయింది, నాకు రిజిస్టర్ అయింది. ఎందుకంటే ఈ 630931 నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ అనేది ఈ డిఎంఏటీ ఉంది కదా, డిఎంఏటీ అఫీషియల్ ఉంది కదా, ఆ నెంబర్తో రిజిస్టర్ అయింది కాబట్టి ఆ నెంబర్కి వెళ్ళిపోయింది అనమాట. సో అందుకే నేను మళ్ళీ అకౌంట్లో చెక్ చేసిన, నేను ఎందుకు నాది రివర్స్ వచ్చిందని చూస్తే ఇక్కడ కనిపిస్తుంది. నాదైనా వేరే వాళ్ళని చూసిన, మొత్తం ఇక్కడ చూడు, నాకు 630931 ఉంది కదా, అక్కడ నేను మొబైల్ లాగిన్ చేసేటప్పుడు నా లాగిన్ మొత్తం దీని మీదే ఉన్నట్ట, అంటే ఈ జీమెయిల్ మీద ఉంది, ఈమెయిల్ ఐడి దీని మీద ఉంది. కొంతమందికి మిస్టేక్ అవుతున్నాయి అట్లా. సో ఈరోజు నాకు లక్కీగా నాకు మిస్టేక్ అయింది, బట్ మిస్టేక్ అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దిస్. సో కొంతమందికి ఏంటంటే మీ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయిందో దానికి వస్తుంది, దాని నుంచి కన్ఫర్మేషన్ వస్తుంది, అక్కడ మీకు జీమెయిల్కి అనేది వస్తుంది. ఇక్కడ కన్ఫర్మేషన్ ఉంది కదా, ఇక్కడ చూడండి. కన్ఫర్మేషన్ తర్వాత ఇక్కడ చూడండి, వాట్సాప్ గ్రూప్కి సపరేట్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది పేమెంట్ చేసినాము, ఇది గ్రూప్లో జాయిన్ కావాలని వచ్చింది, అర్థమైంది కదా. ఇది క్లిక్ చేస్తే నా వాట్సాప్ దానికి వెళ్ళిపోతారు, అర్థమైంది కదా. ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోతారు అనమాట. సో అది అర్థమైంది కదా. సో మీకు ఫ్యూచర్లో ఏమైనా డౌట్ ఉంటే నాకు అడగవచ్చు అనమాట ఈ గ్రూప్లో. ఆ పేమెంట్ అయిన తర్వాతనే వస్తుంది, అర్థమైంది కదా. సో ఇది ఒక మెథడ్. ఆ తర్వాత ఇక్కడ పేమెంట్ అయిపోయిన తర్వాత మీ అందరికి ఇన్బాక్స్ వస్తుంది అండ్ ఇన్వాయిస్ వస్తుంది. ఇక్కడ యాక్సెస్ యువర్ పర్చేస్ ఉంది, ఒకసారి ఇది క్లిక్ చేయండి, మీకు డైరెక్ట్ యాక్సెస్ వస్తుంది అనమాట. ఇందాక నీకు ఎర్రర్స్ చూసినప్పుడు ఎర్రర్స్ వచ్చినాయి కదా, సో ఇక్కడ డైరెక్ట్ యాక్సెస్ వస్తుంది అనమాట, అర్థమైంది కదా. సో మీ అఫీషియల్ జీమెయిల్ ఐడి ఏదైతుందో దానికి యాక్చువల్లీ కోర్స్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి మీకు. సో ఫుల్ కోర్స్ అనేది అనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మీకు డే బై డే ఉంటుంది, స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. మీరు Day 1 మొత్తం స్టార్ట్ చేసుకోవచ్చు, 21 డేస్ ఉన్నాయి కదా. సో Day 1 Day 2 మొత్తం కనిపిస్తున్నాయి ఇక్కడ. సో 21 డేస్ 21 క్లాసెస్ ఉన్నాయి, అర్థమైంది కదా. సో డే బై డే మీరు ఏం నేర్చుకోవచ్చు, ఏముంటాయి ప్రతి ఒక్కటి మేము ఇక్కడ అప్లోడ్ చేసాం. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు చూసుకోవచ్చు. సో ఇది ఫుల్ కోర్స్ అనేది మేము అప్లోడ్ చేసాం, మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసుకోవచ్చు. ఓకే, మీరు జనరల్గా అయితే మీరు ఇక్కడ లాగిన్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ వచ్చేసి సూపర్ ఫుల్ ఉంది కదా, సో మీరు వచ్చేసి జీమెయిల్తో లాగిన్ చేసుకోవచ్చు. మీరు మెథడ్ అయితే ఇప్పుడు ఇది వచ్చేసిన తర్వాత మీరు ఇది ఉంది కదా, దీన్ని బుక్ మార్క్ చేసుకోవచ్చు ల్యాప్టాప్లో. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మీరు చెక్ చేసుకోనికి రాదు, డైరెక్ట్ బుక్ మార్క్ చేసుకొని మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు బుక్ మార్క్ చేసుకున్నారు కదా, సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇదే కావాలనిపించింది నాకు, నాకేం చేయాలి, ఇప్పుడు బుక్ మార్క్ ఉంది కదా, సూపర్ ఫార్ పర్చేస్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి, డైరెక్ట్ దానికి వెళ్ళిపోతారు అనమాట, అర్థమైంది కదా. సో మళ్ళీ మీకు ఈజీ అవుతుంది అనమాట. సో అందుకే నేను చెప్తున్నాను, అర్థమైంది కదా. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఏమైనా ఇష్యూస్ ఉంటే మాకు మెసేజ్ చేయొచ్చు, అర్థమైంది కదా. సో ఇవన్నీ అనిపిస్తుంది అనమాట. చాలా మెంబర్స్కి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు, అసలు ఎందుకు మేము పేమెంట్ చేస్తే నాకు ఎందుకు ఎర్రర్ వస్తుంది అనుకుంటారు. బట్ యాక్షన్ మెథడ్ అయితే ఇదండి. మీరు కోర్స్ అనేది మీ మొబైల్ నెంబర్ వేరే ఉంటుంది, కొంతమందికి ఎర్రర్స్ వస్తుంటుంది, ఆ ఎర్రర్స్కి లైక్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో వేరే మెయిల్తో లాగిన్ అయి ఉంటుంది, అంటే ట్రాన్సాక్షన్ వేరే అయి ఉంటుంది. ఒకసారి అది కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కన్ఫర్మ్ యాక్సెస్ ఇక్కడ చేసుకోవచ్చు, మీ మెయిల్ ఖచ్చితంగా వస్తుంది, ఏ మెయిల్ కన్నా మెయిల్కి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ వాట్సాప్ గ్రూప్కి సపరేట్ మళ్ళీ 2 వచ్చినాయి అనమాట, అర్థమైంది కదా. సో ఇది ఒకటి, ఆ తర్వాత ఇంకోటి వచ్చింది, 2 వచ్చినాయి అనమాట. సో మీకు 2 మెయిల్స్ వచ్చినాయి అనమాట, అర్థమైంది కదా. సో ఎంబడి వచ్చినాయి అనమాట, సో 40 minutes బ్యాక్, అర్థమైంది కదా. సో ఇట్లా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం అండి, ఇట్లా చాలామంది నాకు స్క్రీన్ షాట్ పంపుతారు, పంపి సార్ నాకు ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది మొబైల్లో క్రియేట్ చేసుకోవడానికి అని అడుగుతారు, అంటే అకౌంట్ లాగిన్ చేసుకునేటప్పుడు యూజర్ నేమ్ అడుగుతుందని చెప్పారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ యూజర్ నేమ్ అనేది మీకు ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐడి పెట్టుకుంటాం కదా, సో అట్లా మీకు ఏదైనా ఒక యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోండి. అంటే మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాదు, మీరు ఓన్లీ క్రియేట్ చేసుకున్నట్టు. ఇన్స్టాగ్రామ్ ఐడి @ సంథింగ్ ఏమైనా పెట్టుకుంటే మీకు నచ్చినా పెట్టుకుంటాం కదా, అట్లా. ఒకవేళ @ లేదనుకో, మీకు నచ్చింది ఏమైనా పెట్టుకోండి, నెంబర్స్, ఫోన్ నెంబర్, లెటర్స్, నెంబర్స్ కలిపి పెట్టుకోండి. యూజర్ ఐడి మీకు నచ్చింది క్రియేట్ చేసుకోండి, అంతేగాని ఇదో స్పెషల్ వర్డ్ కాదండి. ఓకే, సో ఇట్లా మీరు కోర్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే.